హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రైడ్ రైస్ లో ఎక్కువగా వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫ్రైడ్ రైస్ కోసం మనం రైస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుని 6 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ కి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకుంటే రైస్ తెల్లగా వస్తుంది. 1 స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు రైస్ కావలసిన విధంగా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ చల్లటి వాటర్ ని యాడ్ చేసుకుని రైస్ ని వడకట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలని చూద్దాం. సన్నగా పొడవుగా తరిగిన క్యాబేజ్, చిన్నగా తరిగిన బీన్స్, 2 కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, చిన్నగా కట్ చేసిన క్యారెట్, కట్ చేసిన క్యాప్సికమ్, తగినంత స్వీట్ కార్న్, కొంచెం ఆనియన్ పీసెస్, అలాగే మనం తయారు చేసుకున్న రైస్. ముందుగా స్టవ్ పై ప్యాన్ ని పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ ని వేసుకుని 4 ఎగ్స్ ని స్క్రంబుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ ని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ ని కూడా వేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ ని కూడా వేసుకుని వెజిటేబుల్స్ అన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ని హై ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ని, స్వీట్ కార్న్ ని, ఉల్లిపాయ, క్యాబేజీ, గ్రీన్ చిల్లీస్ ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన ఎగ్ ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచుకుని రైస్ ని కొంచెం సేపు కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా కలర్ఫుల్ గా కనపడుతుందో. ఇందులో వెజిటేబుల్స్ ఎగ్ ఉన్నాయి కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. అలాగే చాలా క్విక్ గా అయిపోయే రెసిపీ ఇది. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ గా రైతాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైతాను కూడా మనం సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనకు కావలసినంత బీట్ చేసిన కర్డ్ ని తీసుకుని అందులో తగినంత ఉప్పును వేసుకుని చాలా చిన్నగా తరిగిన క్యారెట్, తరిగిన కొత్తిమీర, పుదీనా లీవ్స్, తగినంత ఆనియన్ పీసెస్, అలాగే కట్ చేసిన గ్రీన్ చిల్లీ, 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మన రైతా రెడీ అయినట్లే. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రైడ్ రైస్ రైతా కాంబినేషన్ చాలా డెలిషియస్ గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.